చేస్తున్నారు? ఇప్పుడైతే వాళ్ళ పిల్లలకు సెలవు అని చెప్పేసి ఇద్దరు ఇంటికాడే ఉన్నారు. అందుకని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా చేయమంటే ఎగ్ బజ్జీ, అరటికాయ బజ్జీ చేస్తున్నాను. లాస్ట్లో ఏమైనా పిండి మిగిలితే కనుక పచ్చిమిర్చి బజ్జీ కూడా వేసుకుందాము. ఇప్పుడైతే మాత్రం అరటికాయ ఎగ్ బజ్జీ చేసుకుంటున్నాము. మరి దాని ప్రిపరేషన్ ఏంటో ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్. నేనైతే 300 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసుకుంటున్నాను. ఈ వాము వేసుకోవడం వల్ల ఈ శనగపిండి వల్ల వచ్చే గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా తగ్గిస్తుంది అన్నమాట. అలాగే చిటికెడు తినే సోడా. ఇవి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఒక పక్క ఎగ్స్ కూడా ఉడకబెట్టేసేసుకుంటున్నాను. ఎగ్స్ ఉడికే లోపల మనము అరటికాయ బజ్జీ అనేది వేసేసుకుందాము. ఈ శనగపిండి అనేది ఉండలు లేకోకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. శనగపిండి మెత్తగా ఉండడం వల్ల ఉండలు కట్టే అవకాశం ఉంది. అందుకని చెప్పేసి శనగపిండి ఉండలు లేకోకుండా మొత్తం ఒకసారి ఇలాగూ మొత్తం బియ్యపిండి, సాల్ట్, పసుపు, కారం అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ అన్ని వేసుకోకుండా నిదానంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకుంటే లూజ్ అయ్యే అవకాశం ఉంది పిండి. అందుకని కలుపుకుంటూ వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి పిండి అనేది. మరీ జారుగా కాకోకుండా మరీ చిక్కగా కాకోకుండా ఇలాగూ అట్ల పిండి బ్యాటర్ ఉంటుంది కదా, ఆ టైప్లో కలుపుకోవాలి. ఈ పాయింట్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. పైలో పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కిపోయింది. ఆయిల్ వేడెక్కాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కిపోయింది. నేనైతే బనానా ఇలా కట్ చేసుకున్నాను. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం రౌండ్గా కట్ చేసుకుంటే బనానా అనేది చిన్న స్లైసెస్గా వస్తాయి. ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే కొంచెం పొడవుగా వస్తాయి. ఇప్పుడైతే పిండిలో ఈ బనానా నుంచి వేసేసుకోవాలి. ఈ బనానా కొయ్యంగానే కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకొని అందుట్లో వేసుకోండి. అప్పుడు నలబడకుండా ఉంటాయి. లేదంటే కనుక కొయ్యంగానే ఒక బ్లాక్ షేడ్ అనేది వచ్చేసేసింది బనానాకి. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా పొంగుతున్నాయో. స్లోగా ఇవి తిరగేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవాళ హోలీ కదా, పిల్లలు సెలవు ఇచ్చారు. ఇంటికాడ ఉన్న కాడి నుంచి ఏదో ఒకటి చేయమని పొద్దునుంచి అడుగుతున్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా బజ్జీలు వేయడం స్టార్ట్ చేశాను. కజ్జికాయల టైప్ వచ్చినాయి. హోలీడే బజ్జీయా? మా డాడీ హోలీడే బజ్జీ అంటున్నారు. సేమ్ కజ్జికాయలాగానే ఉన్నాయి అంటే అంత బాగా వచ్చింది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అలా మొత్తం అన్నీ వేసేసుకోవడమే. మీరు ఒక 1/2 కేజీ పిండి కలుపుకున్నారంటే అన్ని రకాల బజ్జీలు వచ్చేస్తాయి. అరటికాయ బజ్జీ, వంకాయ బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీ, అప్పడం బజ్జీ, తమలపాకు బజ్జీ, వామాకు బజ్జీ. స్టవ్ వెలిగించుకొని ఎగ్ బజ్జీకి కావాల్సిన ప్రిపరేషన్ చూద్దాము. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కోసుకున్నాం కదా, ఈ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి వేసేసుకోవాలి.
ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఈ ఉల్లిపాయ తొందరగా మగ్గిపోయింది. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. కొంచెం పసుపు వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి. ఇందులో ఉన్న సొన తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా చిదుముకొని మొత్తం ఇదంతా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఈ కోడిగుడ్డు సోన మొత్తం కలిసే విధంగా. ఇప్పుడైతే ఎగ్లోకి స్టఫ్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చాక చూపిస్తున్న విధంగా ఈ స్టఫ్ అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి స్టఫ్ అనేది. ఇలా పెట్టుకొని పిండిలో ముంచుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే కోడిగుడ్డు సొన స్టఫ్ అయితే మిగిలిపోయింది. పిండి కూడా మిగిలిపోయింది. కాబట్టి నేను ఈ పచ్చిమిరపకాయల్లో ఆ స్టఫ్ అనేది పెట్టేసేసుకుని పచ్చిమిరపకాయ బజ్జీ వేసేస్తున్నా. మా పిల్లలకి స్పైసీ కావాలి కాబట్టి నేను విత్తనాలు కూడా ఏమి తీసుకోవట్లేదు, అలాగే పెట్టేస్తున్నా. పచ్చిమిరపకాయల్లో కోడిగుడ్డు స్టఫ్ అనేది పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని మొత్తం పిండిలో పిండి అడుక్కొచ్చేసింది కదా, అందుకని చెప్పేసి నేనే పిండిని ఇలాగే మొత్తం మునిగేటట్టుగా చేసుకుంటున్నా. మంచిగా ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాము. ఇది కనుక ఒకటి పడిందంటే మోహన్ నిండా పడింది ఆయిల్. అలాగే మిగతా బజ్జీలు కూడా వేసేసుకుందాం. పిండి లాస్ట్కి వచ్చేసింది.
చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే ఆలు బజ్జీ వేసుకుందాం. ఏంటి నార్మల్ పచ్చిమిరపకాయమా? అదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆలు బజ్జీ కూడా ఫ్రై అయిపోయినాయి. పిండి కూడా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇన్ని రకాల బజ్జీలు టేస్ట్ చేయడానికి ఎవరు వస్తారో మరి. ఆ, 300 గ్రాముల శనగపిండితో 2 రకాల బజ్జీలను స్టార్ట్ చేసి 4 రకాల బజ్జీలు వేసుకున్నాము. అసలు ఎగ్ బజ్జీ కూడా వస్తాయో రావో అనుకున్నాను, కానీ 4 రకాల బజ్జీలు వచ్చినాయి. హాయ్ ఫ్రెండ్స్, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ అండ్ ఎగ్ బజ్జీ. ఇంకొక బజ్జీ కూడా ఉంది అందులో, ఆలు బజ్జీ. ఇందులోనా? సారీ ఫ్రెండ్స్, 1 minute. ఆ పచ్చిమిర్చి బజ్జీ కింద ఉంది చూడు, అవన్నీ అరటికాయ బజ్జీలు. ఇటు సైడ్ ఉన్నాయన్నీ ఆలు బజ్జీ. అది కింద కనిపిస్తుంది. దానికి దానికి కాదు, అది అరటికాయ బజ్జీ. పొట్టిగా ఉన్నదే ఆలు బజ్జీ. పొట్టిగా ఉన్నది ఆలు బజ్జీ. ఫ్రెండ్స్, ఆలు అంటే బంగాళదుంప బజ్జీ కూడా వేసినారు మా ఆవిడ. ఇంకా వెజిటేబుల్స్ అన్నిటికీ వేసేస్తుంది ఫ్రెండ్స్ బజ్జీలు. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే వేడి చల్లారిపోతున్నాయి, టగటగా తినేద్దాం. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఆ పచ్చిమిర్చి బజ్జీను ఎగ్ బజ్జీ కొంచెం మధ్యలో చీలికలా చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం వేపిన శనగపప్పు, అదే వేరుశనగ గుళ్ళు, నిమ్మకాయ ఇవన్నీ వేసి స్టఫ్ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఒక విచిత్రం ఉంది ఇందులో. మా ఆవిడ ఎగ్ బజ్జీ ఎట్ట పట్టుకోవాలని ఫీల్ అవుతున్నారా? ఇది పైన తోక పెట్టింది. ఇక ఎగ్ బజ్జీ చూసారా? తోక పెట్టింది ఎగ్ బజ్జీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫస్ట్ అవన్నీ చేసే ఓపిక లేక నేనైతే మామూలుగా పెట్టేసేస్తాను. మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కొంచెం ఉల్లిపాయలు, నిమ్మకాయ, పచ్చిమిర్చి అవన్నీ స్టఫింగ్ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అదేంటిది? అరటికాయ ఆలునా? ఓకే. ఆలు నేను తినలే కానీ. ఎందుకని? మీ డాడీ తింటారా? నేను తింటాను. ఇప్పుడు మిరపకాయ మిరపకాయ బజ్జీలో అందరూ వాము అవి పెడతారు. నేనైతే కోడిగుడ్డు సొన స్టఫింగ్ ఉంటే అది పెట్టాను. ఎలా ఉంది? అదే ఎగ్ స్టఫ్ పెట్టాను. అబ్బా, అందుకే భలే ఉంది అసలు. అది ఎగ్గో చాలా టేస్ట్ బాగుంది బేబీ. అమ్ముకుంటాం, మనం కొట్టి పెడదామా? చాలా బాగుంది. బాగుందా? ఓకే ఫ్రెండ్స్, రెసిపీస్ అయితే ఎట్లాంటి వచ్చినాయి. మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కొంచెం నాకు చాలా వీక్.